యోబు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు. యోబు ఊరికయే దేవునియందు భయభక్తులు కలవాడాయన. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తీవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించబడింది. కాబట్టి మనము దేవుని ద్వారా కంచె వేయబడే అనుభవంలో మనము ఉండాలి అనేది మనము తెలుసుకుంటున్నాం. దేవుని కంచె లేనిదే మన కుటుంబంలో ఎన్నో కలవరాలు సాతానుడు కలగజేస్తున్నాడు. సత్యము మనము ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ దినము మరి మన ఇంటి చుట్టూ మనం కంచె వేసుకుని ఉన్నామా లేదా అనేది మన జీవితంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యాలు, అనుభవిస్తున్నటువంటి అనుభవాలను బట్టి గ్రహింపు తెచ్చుకొని ఇకపై జాగ్రత్తగా మన ఇంటి చుట్టూ కంచె వేయాలి. కంచె అనేది మరి మనుషుల చేతులతో వేయబడేటువంటి కంచె కాదు, అది దేవుడే కంచె వేశాడు. నువ్వు అతని చుట్టూ అతని ఇంటి చుట్టూ కంచె వేస్తీవి కదా అని మరి సాతానుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడే మన ఇంటి చుట్టూ కంచె వేయాలి అంటే అది ఆత్మ సంబంధమైన కంచె, కానీ మన కంటికి కనపడేటటువంటి మరి ఇనుప కమ్మీలో లేకపోతే గోడలో కాదు. కాబట్టి అటువంటి ఆత్మ సంబంధమైన కంచె కట్టుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రభు యందు విశ్వాసం ఉంచి జీవించాలి అని మనం తెలుసుకున్నాం. క్రమమైన ప్రార్థనా జీవితాలు కలిగి ఉండాలని మనం తెలుసుకున్నాం. మూడవదిగా యథార్థత కలిగి మనం ఉండాలి అని మనము తెలుసుకున్నాం. ఈరోజు నాలుగవదిగా మరొక అంశాన్ని మనము ధ్యానిస్తూ ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుదాం. సామెతలు 3:33. భక్తిహీనుడి ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. హల్లెలూయా. కాబట్టి మనలో నీతి అనేది దేవుడు చూస్తాడు. భక్తిహీనత కలిగినటువంటి ఇంటి మీదకి ఆశీర్వాదం రాదు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి భక్తిహీనత అంటే ఏంటి? నామకార్థమైన ప్రార్థనా జీవితాలు, పైకి భక్తి కలిగి ఉండడం, హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని ప్రేమించకపోవడం, దేవుని వాక్యానుసారంగా జీవించకపోవడం, ఇటువంటి కార్యాలన్నీ కూడా ఏమవుతాయంటే ఒక్కొక్కటిగా శాపమునకు కారణంగా ఆశీర్వాదాలు కోల్పోయే స్థితిలోనికి సాతాను యొక్క క్రియలు జరగడానికి ద్వారాలు తెరుస్తాయి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? భక్తిహీనత అనేది శాపమును తీసుకొని వస్తుంది. మనం అనుకుంటాము, వాడెవడో నాకు విరోధంగా ఏదో చేశాడు, ఈమెదో నన్ను దూషించి మరి చెడ్డగా మాట్లాడిన వల్ల అవన్నీ నా మీదకి వచ్చాయి. కాదు, అవన్నీ కూడా ఒక పక్కన పెడితే మన యొక్క భక్తిహీనత, మనము దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తుంటే, క్రమమైన మరి దేవుని వాక్యానుసారమైన జీవితం మనం జీవించకుండా ఉంటే ఆటోమేటిక్గా సాతానికి ఒక పెద్ద ద్వారం తెరిచినట్టు. అంటే కంచె లేనట్టు. కంచె లేకుండా మనం ప్రవర్తించినప్పుడు సమస్యలు వాటికవే తయారవుతాయి. ఇంకొకరు ఎవరో మనల్ని గురించి ఏదో చేస్తే వచ్చేవి కాదు. భక్తిహీనులు ఉండే ఇంటి మీదకి దేవుని శాపము, అలాగే నీతిమంతులు ఉండే ఇంటిని దేవుని ఆశీర్వాదంతో నింపుతాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యోబు గ్రంథంలో మనం గమనిస్తే, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం మనం చదువుదాం. వాక్యం చెప్తుంది, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలాన్ని
వర్ధిల్ల చేయును. నీతికి తగినట్లుగా నివాస స్థలాన్ని వర్ధిల్లింపచేసే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. మన నీతిని గమనిస్తాడంట. మనం ఎలా నీతి కలిగి జీవిస్తున్నాము, మన మాటల్లో నీతి ఉందా, మన క్రియల్లో నీతి ఉందా, అవినీతి ఉందా, మనం మన జీవితం ఇతరులు మేలు కోరుకుంటుందా, ఇతరులు కీడు కోరుకుంటుందా అనేది దేవుడు గమనిస్తాడు. మన నీతిని బట్టి దేవుడు మన నివాస స్థలం అనగా మనం ఉంటున్న ఇంటిని, మనం ఉంటున్నటువంటి ప్రాంతమును, మనం ఎక్కడికి వెళ్ళి ఉన్న ఆ స్థలంలో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీతి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం మనం గమనిస్తే, సామెతలు 10:2, భక్తిహీనుల ధనం వారికి లాభకరం కాదు, నీతి మరణం నుంచి రక్షించును. నేను నీతిగా బతికితే ఏం జరుగుతుందయ్యా? నీతిగా జీవిస్తే అందరూ నాకు విరోధులైపోతున్నారు. అదే అవినీతిగా బతికితే అందరూ నాకు మంచి స్నేహితులు అవుతున్నారంటే, అవినీతిగా బ్రతికే వారి మీదకి ఇప్పుడు కొంచెం బాగానే ఉండొచ్చు జీవితం, కానీ వాళ్ళు తెరిచిన ద్వారాలు బట్టి ఒకరోజు హఠాత్తుగా వారు నశించిపోతారు. కానీ నీతి కలిగి జీవించే వాళ్ళకి మరణం కూడా దూరం అవుతుందంట. మరణం నుంచి నిన్ను కాపాడేది ఏంటి? నువ్వు నీతిగా బ్రతకడం, నువ్వు నీతిగా జీవించడం. హల్లెలూయా. నీతిగా బ్రతికే వాడికి అతన్ని కాపాడే ఒక పెద్ద భద్రత లేదా ఒక చుట్టూ ఒక కంచె ఏంటి? ఆ నీతే మరణం నుంచి కాపాడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామెతలు 12:21 చెప్తుంది. 12:21, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉంటారంట. హల్లెలూయా. కాబట్టి నీతిగా జీవిస్తే ఏం జరుగుతుంది? ఏ ఆపద కలగదు. ఈ లోకంలో మనకు ఆపదలన్నీ గ్యారంటీ ఎదురవుతుంటాయి, కానీ ఆ ఆపదలన్నిటి నుంచి కూడా నీతిమంతునికి కాపుదల ఉంటుంది. నీతి కలిగినప్పుడు మనము క్షేమాన్ని అనుభవిస్తాం. దేవుని కంచె మనకు తోడై ఉంటుంది. కానీ భక్తిహీనులకు ప్రతిరోజు దెబ్బలే, ప్రతిరోజు సమస్య. ఒక సమస్య తీరింది, ఇంకొక 10 సమస్యలు ఎదురు చూస్తూ ఉంటాయి. నీతిమంతులు కీడుతో నిండి ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కీడు నిండుగా ఉంటుంది. ఒక కీడు దాటారంటే ఇంకొక కీడు, ఇంకొక కీడు దాటారంటే ఇంకొక కీడు, ఆ కీడు నుంచి బయటపడ్డ ఇంకొక కీడు. ఎందుకని? నీతి లేదు. భక్తిహీనత భక్తిహీనత మనలో తీసివేసుకోవాలి. భక్తిహీనత అయిన స్వభావాన్ని మనం తొలగించుకోవాలి. మరి నీతి కలిగి మనం ఉండామంటే మనకు ఆపద సంభవించదు. అలాగే యెషయా గ్రంథం 32వ అధ్యాయం, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం మనం చదువుదాం. 32:17, నీతి సమాధానాన్ని కలగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థానములందును ఆశ్రయ స్థానములందు అందును సుఖకరమైన నివాసముల యందు నివసించెదరు. హల్లెలూయా. కాబట్టి నీతి కలిగిన కుటుంబంలో ఏముంటుంది? సమాధానం. నీతి కలిగిన కుటుంబంలో ఏముంటుంది? నిమ్మలము నిబ్బరము. నీతిమంతులు ఉండే నివాసము సుఖకరమైన నివాసం. హల్లెలూయా. మరి మన ఇళ్ళల్లో ఎప్పుడు ఈ విధంగా సమాధానం, మన ఇంట్లో నిమ్మలం నిబ్బరం, మన ఇంట్లో ప్రశాంతత ఉంటుందా? దినాల్లో ఏ ఇంటికి పోండి, కదిలించండి, ఏముంటాయి? లోపల అడుగు పెట్టినప్పటి నుంచి రచ్చలు, గొడవలు, అరుపులు, తగువులు. నీతి లేదు. అంతే. నీతి ఉన్న స్థలంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో అది ఉంటది. ఎందుకంటే దేవుని వాక్యం అబద్ధం చెప్పదు.
మనిషి అని అబద్ధం చెప్పొచ్చు కానీ దేవుని మాటలు ప్రతి మాట నిజం. నీతి సమాధానాన్ని కలుగజేస్తుంది. అంటే సమాధానం ఆ కుటుంబంలో ఉంటుంది. ఆ కుటుంబంలో సమాధానం లేదు అంటే మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు నీతిగా జీవించడం లేదు, వాళ్ళ ఇంట్లో నీతి లేదు, కానీ భక్తిహీనత ఉంది, దైవ భయం లేదు. హల్లెలూయా. కాబట్టి మన నివాస స్థలములు దీవించబడాలంటే మనం నీతి కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభు ఏం చేసినాడు? దేవుని వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయము 25వ వచనం. 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి లేపబడ్డాడు. కాబట్టి మనం నీతిమంతులు ఉంటేనే మన జీవితాలు ఆశీర్వాదంగా మారుతాయి. ఎరిగిన దేవుడు ఏం చేశాడు? మన అపరాధములన్నిటి నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడంట. హల్లెలూయా. మన అపరాధం నిమిత్తం ఆయన ప్రాణం పెట్టి మన నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. కాబట్టి మన ఇంట్లో నీతి కలగాలి అంటే మనం ఏదో క్రియలు చేసి నీతి తెచ్చుకోలేం. నువ్వు ఎంత మంచి చేసినా ఎక్కడో ఒక దగ్గర చెడు ఉంటుంది. ఆ చెడు అంతా నీలోంచి పోవాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. పాత జీవితాన్ని అట్టే పెట్టుకొని నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను, నేను నీతిమంతుణ్ణి అయ్యాను అంటే అది మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. దేవుని వాక్యం చెప్పే రోమా 3:24 దేవుని వాక్యం ఏం చెప్తుంది? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. హల్లెలూయా. నమ్మాలి. ఏమని నమ్మాలి? మొట్టమొదటి నేను పాపిని ప్రభువా, ఆ పాపమును నీ రక్తంతో కడుగు, నాలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేసి తండ్రి భక్తిహీనతను తొలగించు అని చెప్పి దేవునికి మనల్ని అప్పగించుకున్నప్పుడు హృదయపూర్వకంగా యేసు రక్తం ప్రతి పాపము నన్ను పవిత్రుడిగా చేస్తుంది అని నమ్మినప్పుడు ఏమవుతుందంట? మనం ఉచితముగా నీతిమంతులం అవుతాం. అప్పుడు ఈ నీతి మనలను కాపాడుతుంది, మన నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం దేవుని వాక్యం ధ్యానిద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయంలోకి మళ్ళా ఇంకొకసారి వెళ్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, వర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. హల్లెలూయా. చెడుతనము విసర్జించే అనుభవం మనకు ఉండాలి. హల్లెలూయా. చెడుతనం విసర్జించాలి. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత, మనల్ని తన రక్తంతో కడిగిన తర్వాత, మనల్ని నీతిమంతులుగా చేసిన తర్వాత మరలా పాపం చేయడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చేశాడు అనే విధంగా మనము తిరిగి పాపం యొద్దకు వెళ్ళకూడదు. చెడుతనం విసర్జించాలి. చెడుతనమును విసర్జించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి మనం వెళ్తే పాపములో పట్టబడినటువంటి స్త్రీ యేసయ్య యొద్దకు వస్తుంది. అప్పుడు యేసయ్య అంటాడు, ఆమెను క్షమించిన తర్వాత 11వ వచనంలో, అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని చెప్తాడు. నేను నీ శిక్ష విధించడం లేదు, కానీ నువ్వేం చేయకూడదు? ఇక వెళ్ళి మళ్ళా చెడుతనం చేయొద్దు, చెడుతనం విసర్జించాలి. హల్లెలూయా. చెడుతనాన్ని విసర్జించాలి. మనల్ని యోబు ఏం చేస్తున్నాడంట? 1వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే 1:5లో, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని
వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహనబలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యం ఇలాగ చేయుచున్నాడు. చూసారా, ప్రతిరోజు పవిత్రపరచుకునే అనుభవం. యోబు ప్రతిరోజు పవిత్రపరచుకుంటాడంట. తన కుటుంబాన్ని పవిత్రపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి చెడుతనము విసర్జించి మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడు? ప్రతిరోజు మానవుడు ఎటువంటి వాడంటే బాహ్య శుద్ధిని, శరీర శుద్ధిని కోరుకుంటాడు. శరీరాన్ని శుభ్రపరచుకుంటాడు, కానీ లోపలున్నటువంటి చెడును, లోపలున్నటువంటి హృదయం నిండిపోయినటువంటి చెడుతనంను శుభ్రపరచుకోవడం. దాని నిండా చెడుతనం ఉంటుంది. పైకి శుభ్రంగా సిద్ధపడతారు, కానీ దేవుడు ఏం చూస్తుంటాడు? మన హృదయాన్ని గమనిస్తాడు. చూడండి, సామెతలు కీర్తనలు 17వ కీర్తన 3వ వచనం మనం చదువుదాం. 17:3. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. హల్లెలూయా. రాత్రి వేళ దర్శించి హృదయాన్ని పరిశీలించారంట. ఎవరు? దేవుడు. రాత్రి వేళ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ వెంట ఎవరు లేనప్పుడు, అందరి ముందు మనం పవిత్రుల్లాగా కనబడతాం, పవిత్రంగా ఉన్నట్టు ఉంటాం. కానీ రాత్రి వేళ ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు పగటిపూట ఒంటరిగా ఉన్న సమయంలో నువ్వేం చేస్తున్నావు? చెడుతనాన్ని చూస్తున్నావా? చెడుని ఆలోచిస్తున్నావా? చెడుని ఇంట్లో నింపుకుంటున్నావా? దేవుడంట, దావీదు చెప్తున్నాడు, రాత్రి వేళ దేవుడు నా హృదయాన్ని పరిశీలించి పరిశోధించాడు. హల్లెలూయా. ఎటువంటి దురాలోచన నాలో కనపడలేదు. ఆయన చెడుతనమును విసర్జించే అనుభవము మనకు చాలా ముఖ్యం. హల్లెలూయా. చెడుతనము విసర్జించుట వల్ల దేవుడు ఏం చేశాడంట? ఆయన చుట్టూ కంచె వేశాడు. యోబు ఇంటి చుట్టూ కంచె. చెడుతనము మనము ఎప్పుడైతే ఇంట్లో చేర్చుకుంటామో, చెడు ఎప్పుడైతే ఇంట్లో నింపుకుంటామో, అదేమవుతుంది? దేవుని పరిశుద్ధతకు స్థానం కాదు, అపవిత్రతకు స్థానం. అపవిత్రతను మన ఇంటిని నింపుకుంటాం. దానివల్ల దుష్టునికి అవకాశం వచ్చేస్తుంది. దుష్టుడు ప్రవేశిస్తాడు లోపలికి. నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనం బట్టి హృదయంలో ప్రవేశిస్తాడు. ఇంట్లో ఉన్నటువంటి చెడుతనాన్ని బట్టి ఇంటిలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ఇళ్లలో ఈ దినమున చెడుతనం ఉంది? ఎంతమంది మంచితనాన్ని కోరుకుంటున్నారు, ఇష్టపడుతున్నారు, మంచిగా జీవించడానికి ప్రయాసపడుతున్నారు. దేవుడు రాత్రి వేళ హృదయాల్ని పరిశీలిస్తాడు. మరి నీ హృదయాన్ని, నా హృదయాన్ని రాత్రి వేళ పరిశీలించినప్పుడు మన హృదయాల్లో ఏముంది? ఈ దినాల్లో రాత్రి వేళ అనేక మంది యవన బిడ్డలు, అనేక మంది వయసుతో సంబంధం లేదు, సెల్ ఫోన్లలో ఏం చూస్తున్నారు, టీవీల్లో ఏం చూస్తున్నారు, సినిమాల్లో ఏం చూస్తున్నారు? అంతా చెడుతనమే. మాటల్లో ఏం మాట్లాడుకుంటున్నారు? నోటి మాట చెడుతనమే. ఎక్కువ చెడుని నింపుతున్నాడు సాతానుడు. ఎందుకని? వీళ్ళ కంచెను పెరికి పారేయాలి. వీళ్ళ కంచె పెరికి పారివేయాలంటే చెడుతనం యొక్క ఆకర్షణ వీరిలోకి తీసుకొని రావాలి. అప్పుడు దేవుడు వచ్చి పరిశీలిస్తాడు. పరిశీలించి వీరు చెడుతనాన్నే కోరుకుంటున్నారు కాబట్టి నేను అక్కడ ఉండడానికి పరిశుద్ధత అక్కడ లేదు కాబట్టి నేను ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోతాను. హల్లెలూయా. అప్పుడు పరిస్థితి ఏంటి? నేనే నీకు తోడని చెప్పి సాతానుడు పక్కన నిలబడతాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు?
దొంగతనము, నాశనము, హత్య చేస్తాడు వాడు. అందుకు తప్ప దేనికి రాడంట వాడు. దానికోసం వాడు వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనము చెడును అసహ్యించుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమా 12:9 మనం చదువుదాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదారిని అసహ్యించుకొని మంచి దారిని హత్తుకొని ఉండండి. చెడు అనేది మనకు తెలుసా తెలీదా? మనకు బాగా తెలుసు. ఇది చెడు నిన్ను చెరుపుతుంది అని ఎరిగే మనిషి తప్పు చేస్తాడు. ఎరిగే మనిషి పాపం చేస్తాడు. ఎరిగే ఇంకొకరికి విరోధమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తాడు. ఎరిగే ఇంకొకరికి కీడు చేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? సాతానుడు నీలో దూరుతాడు. ఎవడు చెడు పనులు చేస్తున్నారో వారిలో సాతాను దూరుతాడు. అంతే. దేవుడు దూరడు చెడు పనులు చేసేదానికి. సాతానుడు ఆ కుటుంబాన్ని కంట్రోల్ చేస్తాడు. చెడుతనాన్ని అసహ్యించుకొని మంచితనాన్ని హత్తుకోవాలంట. అట్లా హత్తుకోవడానికి మనకు మనస్సు రావడం లేదు. నేను చెడుని హత్తుకుంటాను, మంచిని ద్వేషిస్తాను అనే విధంగా మన క్రియలు ఉంటున్నాయంటే మనం ఎప్పుడో మన ఇంటిని సాతానికి రాసి చేశాం. మా ఇల్లు మా సమస్తం మీద నువ్వే అధికారిగా ఉండు అని చెప్పారు. అందువల్ల వాడు ఏం చేస్తుంటాడు? సమస్త కీడు చెడు ఇంట్లో నింపి పెట్టి పెడతాడు. అప్పుడు మన ఇంటికి కంచె ఎక్కడ వస్తుంది? కాపుదల ఎలా ఉంటుంది? చెడుతనం ఉన్న స్థలముల్లో పరిశుద్ధమైన దేవుడు ఉండడు. పరిశుద్ధమైన దేవుడు ఉండాలంటే మన ఇంట్లో పరిశుద్ధత ఉండాలి. దేవుని కంచె కాపుదల నీకు కావాలంటే పవిత్రమైన ప్రవర్తన మనకు ఉండాలి. హల్లెలూయా. అట్లా లేకుండా నేను నా కుటుంబము చీకటి క్రియలు, పాపపు క్రియలు వాటిలోనే మేము బ్రతుకుతూ ఉంటామంటే అక్కడ దేవుని సన్నిధి ఉండదు. పైకి మనం క్రైస్తవులను చెప్పుకోవాల్సిందే. అంతేకాని అక్కడ దేవుని సన్నిధి వారి ఇంట్లో ఉండనందువల్ల ఎన్నో సమస్యలు కోరి తెచ్చుకుంటారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనను పవిత్రులుగా చేసుకుందాం. హల్లెలూయా. దేవుడు నీకు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ఆశీర్వాదాలు నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మన జీవితంలో నెరవేరాలంటే మనకు కావాల్సింది ఏంటి? దేవుని భయం మనకు కావాలి. హల్లెలూయా. దేవుని భయం. నేను చెడు చేయకూడదు, చెడు ఆలోచించకూడదు, మంచి వారికి విరోధమైన ఏ పని మనం చేయకూడదు. మనం మంచిని హత్తుకోవాలి. మంచి క్రియలు చేయు వారితో సహవాసం ఉండాలి. ముఖ్యంగా దేవునితో మనకు సహవాసం ఉండాలి అని దేవుని భయం కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంట. పరిశుద్ధతలో మనం దినదినము ఎదగాలి. ఎవ్వరూ సంపూర్ణులని చెప్పడం లేదు నేను. అందరం ఎదుగుతూనే ఉన్నాం. ఆ పరిశుద్ధతలో నువ్వు ఎదగాలి, నేను ఎదగాలి. ఆ పరిశుద్ధతలో మనం సంపూర్ణము చేసుకుంటూ ఏం చేయాలంట? మన శరీరానికి పట్టినటువంటి కల్మషం, చెడు తీసివేసుకోవాలి. మన ఆత్మకు కలిగినటువంటి కల్మషం తీసివేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. మన యొక్క తలలో చేరినటువంటి చెడ్డ ఆలోచనలు, మనకు కీడు చేసే ఆలోచనలు, ఇతరులకు కీడు చేసే ఆలోచనలు కడిగి వేసుకో. మన చూపుల్లో, చెవుల్లో వింటున్నటువంటి వినే ఆ యొక్క వినికిడిలో వస్తున్నటువంటి చెడు, అలాగే నోటి మాటల ద్వారా వస్తున్న చెడు, హృదయంలో ఉన్నటువంటి చెడుతనం, మన క్రియలు ద్వారా చేస్తున్నటువంటి చెడుతనం, ఇవంతా కూడా కల్మషం. కడుక్కుంటే కానీ మన ఇంటి చుట్టూ కంచె రాదు, కంచె ఉండదు. ఇవన్నీ నేను సరి చేసుకోను, దేవుడు నన్ను ఎందుకు కాపాడలేదు అంటే
నువ్వు సరి చేసుకున్నప్పుడే దేవుడు కాపాడతాడు. మొట్టమొదట మనం సరి చేసుకోకుండా అపవాదికి అతిపెద్ద ద్వారాన్ని తెరిచిపెట్టి మరి దేవుడు మా కుటుంబానికి అన్ని కష్టాలు, అన్ని సమస్యలే ఎందుకు వస్తున్నాయంటే సమస్యకు కారణమైనటువంటి దుష్టునికి అవకాశం ఇస్తున్నారు అనేకులు. మన చుట్టూ కంచె వేయబడాలంటే మన ఇంటిలో నీతి ఉండాలి. చెడుతనాన్ని విసర్జించి పవిత్ర హృదయం కలిగి మనం జీవించాలి. అనుదినం మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. దాని ద్వారానే దేవుని కంచె మీ చుట్టూ దేవుడు వేస్తాడు. మీ కుటుంబం చుట్టూ కంచె వేస్తాడు. హల్లెలూయా. మీ సమస్తం చుట్టూ కంచె వేస్తాడు. అప్పుడు అపవాది ప్రవేశించలేడు. ఏ వ్యాధులు కలగవు, మీ ఏ సమస్యలు రావు, మీ ఇంట్లో సమాధానం ఉంటుంది, సుఖమైనటువంటి అనుభవాలు, ప్రేమ సంతోషాలు ఆ కుటుంబంలో పొంగి పొర్లుతుంటాయి. దేవుని ఆశీర్వాదాలు ఆ కుటుంబంలో నింపబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం పరీక్షించుకుందాం, ఏమేమి నింపుకున్నాం మన ఇంట్లో. మంచి నింపబడిందా, చెడు నింపబడిందా, నీతి ఉందా, అవినీతి ఉందా, యథార్థత ఉందా, అపవిత్రత ఉందా, ప్రార్థన ఉందా, లేకపోతే పై నటన మనలో ఉందా, దేవుని యందు విశ్వాసం ఉందా, అవిశ్వాసంతో జీవిస్తున్నామా? పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. మన గృహమును జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనదే. జ్ఞానం కలిగిన వారు ఇల్లు కట్టుకుంటారంట. అది స్త్రీ గాని పురుషుడు గాని. జ్ఞానం కలిగి మన ఇంటి చుట్టూ కంచె వేసుకోవాల్సిన బాధ్యత మనదే. మన ఇంట్లో నా మాట వినరు. మొదట నువ్వు దేవుని మాట విను. నువ్వు దేవుని మాట విని నువ్వు దేవునికి లోబడితే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళా వింటారు. నేను చెప్తే వినరు బ్రదర్, నేను చెప్తే వినరు సిస్టర్, అది ఇది అంటే దేవుని మాటలు మొట్టమొదట మనం లోబడతాం. ఒక్క అబ్రాహామును బట్టి వంశాలన్నీ దీవించబడ్డాయంట. ఒక నోవహును బట్టి వంశములన్నీ దీవించబడ్డాయి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఈరోజు నీ కుటుంబం మార్చడానికి, నీ కుటుంబం చుట్టూ కంచె వేయడానికి. ఒక్క యోబును బట్టి వారి ఇంటి చుట్టూ కంచె వేయబడింది. మరి మనం ఎలా ఉంటున్నాం? మన ఇంటి కంచెను మనమే పెరికేస్తున్నామా? ఇంటి కంచెను తొలగించేసే విధంగా మన క్రియలు, ప్రవర్తనలు ఉంటున్నాయా? సరి చేసుకున్న ఉదయ కాలంలో దేవుని కాపుదలతో కూడిన కంచె మన ఇంటికి కావాలి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా యేసయ్య నీకు వందనాలయ్యా. ఈ దినమున అనేక దేవుని బిడ్డల జీవితాల్లో తండ్రి తరచి చూసినప్పుడు వారి జీవితాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. అయినా వారి కుటుంబాలు జరుగుతున్న పరిస్థితులు, అయినా వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు చూస్తున్నప్పుడు అదే దేవుడు వీరి ఇంట్లో ఉన్నాడా లేడా అనేటువంటి ప్రశ్న కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి తండ్రి యోబు జాగ్రత్తగా తన కుటుంబం చుట్టూ కంచె వేసుకున్నాడు. తన సమస్తం చుట్టూ కంచె వేశాడు. తన చుట్టూ కంచె వేసుకొని ఉన్నాడు. అది మనుషుల ద్వారా కాక మీరు వేసిన కంచె ఉంది నాయన. అట్టి కంచె నైనా తండ్రి ఈ దినమున మా కుటుంబాలకు అవసరం, మాకు అవసరం. అయినా తండ్రి అట్టి కంచె ద్వారానే దుష్టుడు మా గృహములలో ప్రవేశించకుండా, మా కుటుంబంలో మరలా సమస్యలు సృష్టించకుండా అయ్యా తండ్రి మేము కాచి కాపాడబడతాం నాయన. మా జీవితంలో జరుగుతున్న కొన్ని అయినా భయంకరమైనటువంటి సంభవాలు, అయినా తండ్రి అసమాధాన పరిస్థితులు, వీటన్నిటినీ మేము చూస్తున్నప్పుడు కంచె లేదు అని మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఉదయ కాలంలో మమ్మల్ని మేము సరి చేసుకొని నైనా దినదినం ఇంకా పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే విధంగా దేవుని భయం కలిగి నైనా తండ్రి శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషాలన్నిటిని మేము శుద్ధి చేసుకోవడం ద్వారా దేవుని కంచె మా ఇంటి చుట్టూ ఉంచండి అయ్యా. మా ప్రతి గృహముని ఇప్పుడే నీ పరిశుద్ధ రక్తంతో కడుగు తండ్రి. ప్రతి అపవిత్రతను ఆ కుటుంబంలో నుంచి, వారి గృహాల్లో నుంచి తొలగించయ్యా, పరిశుద్ధపరచయ్యా. మీరు నైనా మరొక్కసారి నైనా నీ బిడ్డలమైన మమ్మల్ని క్షమించి అయినా మా యొక్క తండ్రి తప్పు మార్గంలో, తప్పు ఆలోచనలు, తప్పు త్రోవలను నైనా ఒక్కసారి క్షమించినైనా అయినా తండ్రి మమ్మల్ని మీరు పవిత్రపరచండి. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని మరి ఒక్కసారి నైనా శుద్ధీకరించి
అయినా మా గృహములు శుద్ధీకరించి అయినా నీ పరిశుద్ధమైన సన్నిధి మా ఇళ్లలో నింపమని ప్రార్థిస్తున్నాం. మా ఇళ్ళ చుట్టూ కంచె వేయండి, మా ఆలోచనల చుట్టూ కంచె వేయండి, మా కుటుంబ సభ్యుల చుట్టూ కంచె వేయండి. నీ కాపుదలలో భద్రతలో మేము అయినా ఇంకా జాగ్రత్తగా జీవించేందుకు సహాయం చేయండి. ఇతరులకు మేము మా కుటుంబాలకు ఆశీర్వాదంగా మాదిరిగా ఉండేందుకు, వారిని రక్షణలో నడిపించే రక్షణ గృహాలుగా మా ఇళ్లను మీరు ఆశీర్వదించండి. యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.